సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అమెరికాలో నలుగురు తెలుగు వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోవడం మనం చూస్తున్నాం సార్. సో అంటే ఏం జరిగింది ఈ ఇష్యూలో? వాళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం చూసాం కదా. హ్యూమన్ ట్రాఫికింగ్ పెరిగిపోతుంది విపరీతంగా అని చెప్పేసి ఎన్నో చర్చలు డిబేట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి దీన్ని ఏ విధంగా కట్టడి చేస్తారు? మరి దీని గురించి ఏం చెప్తారు సార్? హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది రకరకాల కోణాల్లో వ్యాఖ్యానాలు చెప్పడం అనేది చూస్తున్నాం మనం. అయితే ఇక్కడ కేసు వేరు. టెక్సాస్లో జరిగినటువంటి అరెస్టుల వ్యవహారంలో సంతోష్ కట్కూరి అని, ద్వారక అని ఒక మహిళ, వారిద్దరూ భార్యాభర్తలని, వారితో పాటు మరొక ఇద్దరు ఉన్నారు. మొత్తం నలుగురినైతే వాళ్ళు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ తీసుకున్నటువంటి సందర్భంలో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే రకరకాల షెల్ కంపెనీలు ఉన్నాయి వీళ్ళకి, అంటే లింక్స్ ఉన్నాయి. మానవ వనరుల వినియోగం, ఈ మానవ వనరుల వినియోగం అనేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్రమంగా తరలించినటువంటి, ఎటువంటి వీసాలు ప్రాపర్ డాక్యుమెంటేషను లేకుండా తరలించినటువంటి, రకరకాల మార్గాల్లో తరలించిన వాళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసి వాళ్లతో రకరకాల పనులు చేయించుట అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు అనేది ఆరోపణ. అంటే ఇప్పుడు ఈ సంతోష్ అనేటువంటి వ్యక్తి తాలూకా ఇంట్లో 15 మంది మహిళలు దొరికారు అనేది బయటకు వచ్చిన వార్త. వీళ్లతో ఎప్పుడైతే ఇది వచ్చిందో ఇమ్మీడియట్గా మన వాళ్ళ కోణం వేరేగా ఉంటుంది. ఇంకేదో ఊహిస్తారు వీళ్ళు. ఇంకేదో ఊహించడం కాదు అక్కడ జరిగింది. అది కూడా జరగచ్చు, అది వేరే గొడవ. అంటే ప్రధానంగా వీళ్ళు రకరకాల కంపెనీల్లో ఏవేవో పనులు చేయిస్తారు వీళ్ళతో. అంటే పని జరుగుతుంది, ఎవరికి ఆ డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళకి, అక్కడ బతికేస్తూ ఉంటారు వాళ్ళు రహస్యంగా. దీని మీద అంటే ఈ అక్రమ రవాణా కార్యక్రమం అనే దాని మీద మనం ఈ మధ్యకాలంలో సినిమా కూడా వచ్చింది కదా మనకి. ఈ అక్రమ రవాణా డాక్యుమెంటేషన్ లేకుండా, ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా రకరకాల మార్గాల్లో వెళ్ళిపోతారు వేరే దేశానికి. ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు ఒక్కొక్కసారి ప్రాపర్ డైరెక్షన్లో వెళ్ళక దొరికిపోయి, ఎక్కడో చోట్ల దొరికిపోయి నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఇందులో జరిగే ప్రమాదం ఏంటంటే ఈ డాక్యుమెంటేషన్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళని కంపెనీలు కొన్ని వాడుకుంటాయి. వాడుకున్న తర్వాత ఒక దశలో వాళ్ళకి ఇబ్బంది అనుకుంటే కనుక నిర్మోహమాటంగా వీళ్ళని నడి రోడ్డు మీద వదిలేస్తారు. వదిలేసిన తర్వాత వీళ్ళు ప్రపంచానికి ఓపెన్ అవుతారు. ఓపెన్ అయిన తర్వాత వీళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ లేకపోవడంతో వీళ్ళు నేరస్తులుగా మారుతారు. అక్కడ నేరస్తులుగా మారి ఈ క్రైమ్ అది ప్రాసిక్యూట్ చేసి వాళ్ళని లోపలేసేస్తారు, జైళ్ళల్లో మగ్గుతూ ఉంటారు. అక్కడి నుంచి రకరకాలుగా కమ్యూనికేట్ చేసి ఇక్కడి నుంచి సహాయం పొందే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వాలు ఎంబసీతో మాట్లాడి ఏదో వాళ్ళని తిరిగి రప్పించడమో, లేదు వాళ్ళకి ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేయించడమో, ఏదో దానికి సంబంధించి కార్యక్రమం నడుస్తుంది. ఇటువంటి పత్రాలు లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళ తాలూకా ఇష్యూ ఇది. వీళ్ళతో కంపెనీల్లో పని చేయించడమే కాదు, ఇంకా చాలా పనులు చేయిస్తారు. అది కాదు చెయ్యము అనేటువంటి పరిస్థితి ఉండదు వీళ్ళకి. ఎందుకంటే ఒక రకంగా వీళ్ళు వాళ్ళకి లొంగి పెడతారు, వాళ్ళ నిబంధనలకు లొంగి పెడతారు, వెట్టి చాకరీ చేయిస్తారు. వీళ్ళతో వెట్టి చాకరీ చేయించే వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఎంకరేజ్ చేస్తారు. ఇలా ఎంకరేజ్ చేసి వీళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు, లోపల కాదనే పరిస్థితి ఉండదు, అన్ని విధాలుగా లొంగిపోయి ఉంటారు. డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఒక మోటో ఉంటుంది. ఆ మోటోతోనే పెడతారు వీళ్ళందరూ. ఈ ఇబ్బందులు ఉంటాయనే విషయం వాళ్ళకి తెలియక కాదు, తెలిసే చాలామంది ఇక్కడ వెసులుబాటు లేక, ఆర్థిక వెసులుబాటు లేక ఎవరో ఒక ఏజెంట్కు లొంగి అలా వెళ్ళిపోతారు. మార్గ మధ్యంలో చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇదేమంత ఈజీ టాస్క్ కాదు. వీళ్ళని ఒక చోట నుంచి ఇంకో చోటకి రవాణా చేసేటప్పుడు ఇక్కడి నుంచి టెక్సాస్ దాకా కొంతమంది చేరారంటే ఆ ప్రయాణంలో ఎంత సఫర్ అయి ఉంటారు వాళ్ళు. అంటే ఓడల్లోనూ ఎక్కడో చోట వీళ్ళకి డాక్యుమెంటేషన్ లేకుండా ఏదో పద్ధతిలో తోసేసి పట్టుకెళ్తారు అక్కడికి. ఈ పట్టుకెళ్ళే క్రమంలో నానా కష్టాలు పడతారు వాళ్ళు. అందులో కొంతమంది చచ్చిపోవచ్చు కూడా. దాన్ని కూడా ఎవడు కౌంట్ చేయడు, పట్టించుకోడు, నిర్మోహమాటంగా వదిలేస్తారు. ఇదంతా ఏమిటి ప్రోగ్రాం? మానవ శ్రమని దోపిడీ చేయటమే అన్ని విధాలుగా. ఏ విధంగా వీలైతే ఆ విధంగా మానవ శ్రమను దోపిడీ చేస్తారు. అది కేవలం కంపెనీల్లో పని చేయించడంగా మాత్రమే కాదు, అక్కడ మహిళలు ఉన్నారన్నారు, వాళ్ళని ఇతరేతర కార్యక్రమాలకు కూడా వాడేయచ్చు వాళ్ళు. ఇన్క్లూడింగ్
పోర్న్ వీడియోలకు కూడా వాడేయచ్చు, చెప్పలేము. గత్యంతరం లేక సరెండర్ అవుతారు, ఒప్పుకుంటారు, చేస్తారు కూడా. ఇలా ఎటువంటి ప్రతిఘటన లేకుండా లొంగి ఉండేటువంటి లేబర్కి, ఆ లేబర్ సరఫరా చేసే వాళ్ళకి మార్కెట్లో, ప్రపంచ మార్కెట్లో ఒక విలువ ఉంది. వీళ్ళకి విలువ లేదు, వీళ్ళ శ్రమకి విలువ లేదు, కానీ వీళ్ళని సరఫరా చేసే మేస్త్రికి విలువ ఉంటుంది, ఏజెంట్లకి. సో అందుకని వాళ్ళకి పోయేది ఏం లేదు. ఇక్కడ అలా దొరికే వాళ్ళు ఉంటారు, అలా వెళ్ళటానికి సిద్ధపడే వాళ్ళు ఉంటారు. ఎక్కడ దొరుకుతారు? వీళ్ళందరూ థర్డ్ వరల్డ్ కంట్రీస్లోనే దొరుకుతారు. అంటే ఆర్థికంగా బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, లేకపోతే ఇక్కడ ఉపాధి అవకాశాలు లేని ప్రాంతాల్లో బతుకు ఎలా వెళ్ళదీయాలి, లేకపోతే కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపించాలో అర్థం కాక, కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి ఏదో ఒక దేశానికి వెళ్ళి ఏదో పని చేసి 4 డబ్బులు వీళ్ళకి పంపిద్దామనేటువంటి తాపత్రయంతో సరెండర్ అవుతారు. వీళ్ళు ఎక్కడో ఏజెంట్ దగ్గర ఒప్పుకుంటారు. ఇది మొదట్లో చాలా దేశ సేవ కార్యక్రమం లాగా, వాళ్ళని కాపాడటం కోసం చేస్తున్న యాక్టివిటీ లాగా మొదలై క్రమంగా వీళ్ళని లోబరుచుకుని ఏదో పద్ధతిలో అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇల్లీగల్గా వాళ్ళని ఎక్కడో చోట షెల్టర్ ఇచ్చి అక్కడ పెట్టి మందగా పెడతారు. వీళ్ళని ఎక్కడ ఒంటరిగా వదలరు, మందలుగా మెయింటైన్ చేస్తారు. అందుకనే వాళ్ళ ఇంట్లో 15 మంది మహిళలు దొరికారు అని వస్తున్న కథనాలు వాస్తవమే. ఇది ఈ రాకెట్కి తెలుగు వాళ్ళు అడ్డాగా మారారు. అక్కడ వీళ్ళ నలుగురు వ్యవహరిస్తున్నారు. వీళ్ళ నలుగురు చేస్తున్నారా ఈ యాక్టివిటీ అంటే అయి ఉండకపోవచ్చు. వీళ్ళ నలుగురు వీళ్ళని మెయింటైన్ చేసేటువంటి కాంట్రాక్ట్ తీసుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఈ ద్వారకా అనే అమ్మాయి, సంతోష్ అనే అతను, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్తున్నారు. వీళ్ళు ఈ కాంట్రాక్ట్ తీసుకుని ఉండొచ్చు. వీళ్ళని తీసుకొని ఇంట్లో సేవ్ చేసి వీళ్ళని అక్కడి నుంచి వాళ్ళ ఆదేశాల మేరకు ఎక్కడికి పంపమంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసే బాధ్యత వీళ్ళు తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఆ డాక్యుమెంటేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళ చాటున వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఇది ఒక వ్యాపారం. ఇందులో పూర్తి స్థాయిలో శ్రమ దోపిడీ చేసుకోవటానికి ఒక వెసులుబాటు కోసమే ఇది చేస్తారు. దీనిలో లాభాలు చాలా భారీగా ఉంటాయి. వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే చచ్చిపోవడానికి సిద్ధపడాల్సిన పరిస్థితిలోకి నెట్టివేయబడతారు వాళ్ళు విక్టిమ్స్. వీళ్ళేమో వ్యాపారం చేసుకుని కోట్లు గడించేస్తారు. వీళ్ళని వదిలిపెట్టడానికి సిద్ధపడరు. అనుక్షణం వీళ్ళ మీద ఆరా ఉంటుంది, వీళ్ళ మీద ఒక అజమాయిషీ ఉంటుంది, వీళ్ళ మీద ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు పారిపోవడానికి ట్రై చేసినా కట్టడి చేసి లోపలేస్తారు. పారిపోయినా, ఒకవేళ ఆ శిబిరం నుంచి పారిపోయినా ఆడు ఎక్కడికి వెళ్ళలేడు. వెళితే ఇంకో చోట ఎక్కడో అరెస్ట్ అవుతారనే భయం చొప్పున కేవలం భయంతో ఉంటారు ఇక్కడ సరెండర్ అయ్యి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడేమో వీళ్ళకి చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలోకి మీరు వెళ్తున్నారనే ఇంప్రెషన్ ఇస్తారు, ఒక నెరేటివ్ కల్పిస్తారు. మీరు పని చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, ఏముంది తర్వాత వాళ్ళే పంపించేస్తారు, మీరు వచ్చేస్తానంటే అని చాలా డెమోక్రటిక్గా ఉంటుంది వ్యవహారం అంతా అని ఇక్కడ ఫీడ్ చేసి ఎక్కిస్తారు వాళ్ళు. అక్కడికి వెళ్ళాక ఈ సినిమా ఉండదు. దీని మీద ఇప్పుడు గల్ఫ్కి వెళ్తున్నటువంటి చాలామంది, ఇప్పుడు మనకి మలయాళంలో ఒక సినిమా వచ్చింది, సుకుమార్ నటించాడు, పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన సినిమా ఒకటి చూసాం మనం. ఆయన గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఆయన ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళి నానా కష్టాలు పడినటువంటి ఒక వాస్తవంగా జరిగిన కథే తీశారు. అతను బయటికి రావడానికి, అంటే వితౌట్ డాక్యుమెంటేషన్ వెళ్ళిపోయి ఇరుక్కుని అక్కడి నుంచి బయటపడటానికి నానా కష్టాలు పడతాడు. ఇలాంటి జీవితాలు అనేకం ఉన్నాయి అక్కడ, రకరకాల దేశాల్లో ఉన్నాయి. ఒక అమెరికానే కాదు, గ్లోబ్లో ఎన్ని దేశాలు ఉంటే అన్ని చోట్ల ఇది జరుగుతోంది. కారణం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి? ప్రభుత్వాలకు తెలియక జరగట్లేదు ఈ డ్రామా, తెలిసే జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అంటే చీప్ లేబర్. వాడికి 10,000 రూపాయల క్వాలిటీ పనిని రూపాయి పావలాలో చేసి పెడతారు వీళ్ళు. అందుకని దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దీని ఎంకరేజ్మెంట్ వెనకాల ఇదేదో డబ్బులు సంపాదించుకోవడానికి కొంతమంది దొంగదారిలో చేస్తున్నారని మాత్రమే అర్థం చేసుకుంటే పొరపాటు అది. దీని వెనకాల ఖచ్చితంగా ప్రభుత్వాలకి తెలియకుండా ఇది జరిగే ఛాన్స్ లేదు. అన్ని ప్రభుత్వాలకి, భారతదేశంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళకి, అలాగే సరిహద్దు భద్రత మేమే చూస్తున్నాం అని చెప్పుకునేటువంటి నిఘా విభాగాలకి అందరికీ స్పష్టంగా తెలిసే ఈ దందా జరుగుతుంది. అప్పుడప్పుడు కంటి తుడుపు కోసం ఇలాంటి
దాడులు నిర్వహిస్తారు. ఆ దాడులు చూసి అయ్యయ్యో ఇలా జరుగుతోందా అని జనాలు బాపోతారు. కానీ ఇదంతా డిజైన్డ్ ప్రోగ్రామే. ఓకే. చీప్ లేబర్ని తీసుకెళ్ళి దోపిడీ చేసుకోవటమే దీని అసలు ప్రోగ్రాం. అందుకని ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు చూసైనా కొంత అప్రమత్తమై ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా ఎవడి మాటో నమ్మి వాడు వెనకాల పడి వెళ్ళిపోయి మేము మీకు డాక్యుమెంటేషన్ అంటే డాక్యుమెంటేషను ఎంబసీల్లో పర్మిషన్లు తెచ్చుకోవటం అది కొంచెం లెంగ్దీ ప్రాసెస్, ఒక్కొక్కసారి జరగకపోవచ్చు. కానీ వీళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఒక ఇబ్బంది ఉంటుంది, చాలా స్పీడ్గా అది తంతు ఉంటుంది వెనకాల. నువ్వు తొందరగా ఏదో ఒక యాక్టివిటీలోకి వెళ్ళి డబ్బులు సంపాదించు అనేటువంటి అవసరం వీళ్ళని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఆ డ్రైవింగ్కి తట్టుకోలేక వాళ్ళు వెళ్ళి ఎక్కడో చోట సరెండర్ అవుతారు. ఈ సరెండర్ అవ్వటం అనేది ప్రాణాంతకంగా మారుతుంది, మీ సమస్య పరిష్కారం కూడా కాకపోవచ్చు ఒక్కొక్కసారి అనే స్పృహ కలిగి జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇలాంటి కేసుల్లో ఎక్కడో చోట ఇరుక్కుని వెళ్ళిన వాళ్ళందరిలో ఎంతోమంది నష్టపోవచ్చు, కొంతమంది బాగుపడవచ్చు. కాబట్టి ఇది ఎవరికవాడు పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి కాషనే తప్ప దీన్ని ప్రభుత్వాలు కూడా ఏదేదో కంట్రోల్ చేస్తాయి, నివారిస్తాయి అనుకుంటే భ్రమే. ఇవి వాటికి తెలియకుండా జరిగే కార్యక్రమం అయితే కాదు, అధికారులకు తెలియకుండా జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతకంటే కాదు.